రెండు దయ్యాలు వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. చెల్లె, ఎన్ని దినాలైందే బయటకు పోయి? అవక్క, మొత్తం ఇంట్లోనే అవుతోంది. అట్లా పోయి ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిండి తెచ్చుకుని తింటే ఎంత మంచిగుంటుంది. ఎవరింటికి పోదాం? ఎవరింటికో ఎందుకు, గా మనోజ్ గాని ఇంటికే పోదాం. మనోజ్ ఇంటికి బయలుదేరారు. మనోజ్ చేతిలో పాల ప్యాకెట్ పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో, నా ఏజ్ పోరగాళ్ళందరూ బండ్ల మీద పోర్లను ఎక్కించుకొని తిరుగుతూ ఉంటే నేనేమో ఇట్లా పాల ప్యాకెట్లు పట్టుకుని తిరుగుతున్నా. ఛీ! ఏముంది పిల్ల, ఇసొంటి పిల్ల మన లైఫ్లోకి వస్తే ఏమన్నా ఉంటుందా? ఇసొంటి పిల్లే ఎందుకు, ఈ పిల్లని ట్రై చేద్దాం. హలో, హాయ్. హాయ్. ఊరికి కొత్త? ఎవరింటికి వచ్చిర్రు? మా మోహన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాను. మోహన్ మీకు బాబాయ్ అవుతాడా? ఆయన నాకు మామ అవుతాడు. మీ పేరు? రాధా. మంచిగుంది. నా పేరు మనోజ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. మీ నవ్వు కూడా మస్తుంది. ఏంది, లైన్ వేస్తున్నారా? లేదు, స్ట్రైట్ గానే చెప్తున్నా. మీరు చూడంగానే నచ్చిండ్రు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమైనా చిన్ని కృష్ణుడు అనుకుంటున్నావా? చూడగానే పడిపోనీకి, ప్రపోజ్ చేయగానే ఒప్పుకోనీకి. నాకేం తక్కువ? చా, ఏముంది నీ గొప్ప. నువ్వేం చేయమంటావో చెప్పు, చెయ్యకపోతే అడుగు. పెద్దగా ఏం చేయకు. కృష్ణాష్టమి వస్తుంది కదా, ఆ రోజు ఉట్టి కొట్టు చాలు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే, ఆ ఉట్టి కొడతా. నీ మెడల తాళి కూడా కడతా. తయారుండు. ఇదంతా దూరం నుంచి చూసిన రెండు దయ్యాలు, చెల్లె, వీడు ఆ పిల్లకి మెల్లిగా సోప్ వేసిండే. ఇంకా ఆ సోపు నొరగ రాలేదక్క, ఉట్టి కొడితే లెక్క. మనం కొట్టనీయం కదా. ఇన్నాళ్ళకి వాడి మీద ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. అవునక్క, ఈసారి మనం కొట్టే దెబ్బని వాడు జిందగీ అంతా యాదించుకోవాలి. కృష్ణాష్టమి రోజు రానే వచ్చింది. ఊరంతా ఉట్టి కొట్టే దగ్గర ఉన్నారు. రాధ కూడా వచ్చింది. ఉట్టి చాలా ఎత్తులో కట్టారు, కానీ కింద ముందు ఒక 20 మంది, వాళ్ల మీద 10 మంది, వాళ్ల మీద 3, చివరగా మనోజ్ పైకి ఎక్కాడు. ఉట్టి కొట్టుద్దాం అని చేతిలో కొబ్బరికాయ పట్టుకుని కొట్టబోయాడు. ఉట్టి సడన్గా పక్కకెళ్ళింది. అది చూసి మనోజ్ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొట్టడానికి చూశాడు. ఈసారి ఇంకోవైపు వెళ్ళింది. మనోజ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఇలా 4-5 సార్లు అయ్యాక, చూస్తుంటే ఇది తిండి దయ్యాల పని లెక్కుంది. చెప్తా వాటి సంగతి. తన జేబులోంచి జిలేబీలు తీసి పక్కకు విసిరాడు. జిలేబీలు చూడగానే రెండు దయ్యాలు ఉట్టి విడిచి జిలేబీల కోసం వెళ్ళాయి. ఈ గ్యాప్లో మనోజ్ ఉట్టి కొట్టేశాడు. జిలేబీల కోసం వెళ్లిన రెండు దయ్యాలు రబ్బర్తో చేసిన జిలేబీలు చూసి ఆశ్చర్యపోయారు. మళ్ళీ మనల్ని మోసం చేసావా? రాధ మనోజ్ ఉట్టి కొట్టి కిందకు రాగానే వచ్చి హక్ చేసుకుంది. అది చూసి రెండు దయ్యాలు మళ్ళీ ఆశ్చర్యపోయాయి.
బాబ్జీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. అలా ఓ దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ వెళ్లిన బాబ్జీ ఈ రోజే రిలీజ్ అవుతున్నాడు. ఇట్లా దొంగతనాలు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేదందుకు సిగ్గు లేదురా? దొరికినాం కాబట్టి దొంగ అయినాం సార్, లేకుంటే రాయల్ లైఫ్ మనది. అసలు ఈ హ్యాండ్ ఉన్నది చూసిండ్రా, పాకెట్కు తెలియకుండా పర్సు కొట్టుట్లా తిరుగులేదు దీనికి. ఇంకోసారి దొంగతనం చేసి దొరికినవంటే ఆ హ్యాండ్ ఉండదు నీకు. పో. అది చూద్దాం, వస్తా. నమస్తే. బయటకొచ్చిన బాబ్జీ ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు. స్వామి సంకలో ఒక బ్యాగ్ పెట్టుకుని నిలబడ్డాడు. మెల్లగా అతని వెనక గుండా వెళ్లి జేబులో నుంచి రూపాయి బిళ్ళ తీసి కిందేసి, సార్ కింద చిల్లర పడ్డాయి చూడుండ్రి. థ్యాంక్స్. అతను కిందకి వంకగానే అతని జేబులో నుంచి బాబ్జీ పర్స్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంటూ ఉన్నాడు. కింద రూపాయి తీసుకుని జేబులో చేపెట్టి చూసి పర్స్ లేకపోయేసరికి, దొంగ దొంగ. బాబ్జీ పరిగెత్తి ఒక విశాలమైన చోటుకి వచ్చాడు. అక్కడ పుచ్చకాయ ఆకారంలో ఒక విమానం ఉంది. దాని తలుపు తెరిచి ఉండడంతో అందులోకి ఎక్కి అది స్టార్ట్ చేద్దామని చూశాడు. బాబ్జీ అందులో అడుగు పెట్టగానే విమానం, ఎవరు నువ్వు? ఎవరు రాది? దయ్యమైతే కాదు కదా. అయినా నేను పోలీసులకే భయపడలే, దయ్యాలకు భయపడతానా? ఎవరు నువ్వు? చూస్తుంటే ఇది మాట్లాడే విమానం లెక్కుంది. నేను బాబ్జీ. నీకు మాట్లాడొచ్చా? వచ్చు. నిన్ను తరిమేదెవరు? వాళ్ళు దొంగలు. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాళ్లకు నాకు పాత గొడవలున్నాయి. నన్ను చంపేదందుకు వస్తున్నారు. నన్ను కాపాడు, ఇక్కడికించి తీసుకపో. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నా అని నీకేం తెలుసు? నాకన్నీ తెలుసు. నువ్వు నిజం చెప్తే కానీ ఈ విమానం స్టార్ట్ అవ్వదు. అవునా? సరే చెప్తా. నేను దొంగను. వాళ్ళు నన్ను పట్టుకునేదందుకు వస్తున్నారు. తొందరగా నన్ను ఇక్కడికించి తీసుకపో. నేను గాంధీనగరం వీధిలుంటా. నాకు నీ అడ్రస్ తెలుసు. కూర్చో, తీసుకుపోతా. టాటా, మీరు నన్ను పట్టుకోలేరు. బై బై. చాలా థ్యాంక్స్. చాలా బాగా ఎస్కేప్ చేసినావు. ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్ ఉందాం. అవును, నా అడ్రస్ నీకెట్లా తెలుసు? పొద్దున్న ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే బయటకొచ్చాడో ఆ పోలీస్ స్టేషనే అతని ముందుంది. అది చూసి బాబ్జీ ఆశ్చర్యపోయాడు. ఓర్ని, ఇక్కడికి తెచ్చిందేంది ఇది? ఇక్కడికి తెచ్చినవేంది? నాకు ఎవరిని ఏ అడ్రస్ లో ఉంచాలో బాగా తెలుసు. నీలాంటి దొంగలు ఉండాల్సింది ఈ స్టేషన్ లోనే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. బాబ్జీ షాక్ అయ్యాడు. పొద్దున్న బాబ్జీని రిలీజ్ చేసిన అతను బాబ్జీ దగ్గరికి వచ్చి, ఏమ్రా, పొద్దున్నే కదా వదిలింది, మధ్యాహ్నం కల్లా మళ్ళీ వచ్చేసినావు. సిగ్గుండాలరా. పట్టుకునేందుకు మీకు లేని సిగ్గు దొంగని దొరికేందుకు నాకెందుకు సార్? పోనీ మీకు అంతగానో అనిపిస్తే వదిలేయండి, వెళ్ళిపోతా. పోయి ఇంకో జేబు కొడతావా? తోలు తీస్తా, పా లోపలికి. అతను వెళ్తూ ఉండగా విమానం బై బై. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి